చిక్కుడుకాయ తొక్కలతో రోటి పచ్చడి వినడానికి వింతగా ఉన్నా సరే తినడానికి భలే టేస్టీగా ఉందండి. చిక్కుడుకాయ రోటి పచ్చడి వచ్చేసి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. చిక్కుడుకాయ సీజన్ వచ్చిందంటే చెప్పనవసరం లేదు, చాలా వెరైటీలు అయితే వండుకుంటాము. కాస్త ఆయిల్ వేడి చేసుకొని అందులో కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకొని, అలాగే పచ్చిశనగపప్పు, కొద్దిగా ధనియాలు, ఇవి మూడు వేయించుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలండి. వేగిపోయిన తర్వాత ఆ తర్వాత మనం ఏవైతే చిక్కుడుకాయలు ఉన్నాయో అవి గింజలన్నీ తీసేసి చిక్కుడుకాయ తొక్కలు మాత్రమే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. యాక్చువల్గా ఇవి లేత చిక్కుడుకాయ తొక్కల కంటే కాస్త ముదిరిపోయినవి ఉంటాయి చూసారా, అవే బాగుంటాయండి. ఇక ఈ చిక్కుడుకాయ తొక్కల్లోకి కాస్తంత ఉప్పు కూడా వేసేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా అల్లం ముక్క, అలాగే సరిపడా చింతపండు వేసుకొని ఫుల్గా మగ్గబెట్టేసుకోవాలండి. మగ్గిన తర్వాత వీటిని చల్లారబెట్టుకోవాలి. ఇంకా మిక్సీలో వేయడానికి ముందు కొద్దిగా వెల్లుల్లి, అలాగే జీలకర్ర తీసుకోవాలండి. పచ్చట్లోకి ఎప్పుడు వేసుకుంటాం కదా మనం, అవన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. యాక్చువల్గా మిక్సీ పట్టేటప్పుడు ఏంటి అంటే నేను వాటర్ వేయకుండా పట్టానండి. ఎందుకంటే చిక్కుడుకాయ తొక్కలు కాస్త వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, పల్చగా అయిపోద్దేమో అనుకున్నాను. నేను మిక్సీ పెట్టేటప్పుడు నాకు అవి తిరగలేదు కూడా అండి. సో వాటర్ అయితే వేయాల్సి వచ్చిందనమాట. సో ఇట్లా వచ్చింది. పచ్చడి, రోటి పచ్చళ్ళు ఎప్పుడు కూడా కొద్దిగా థిక్గానే చేసుకుంటే మంచిదండి. మనం ఏదైనా టిఫిన్స్లోకి వాటిలోకి నంచుకోవాలి అని అనుకునేటప్పుడు కాస్త హాట్ వాటర్ వేసుకొని పలచగా చేసుకుంటే సరిపోతుంది. సో ఇడ్లీలోకి, దోశల్లోకి అనుకుంటే, లేదు రైస్లోకి తినాలి అనుకుంటే ఇలా థిక్గా చేసుకుంటే అది చాలా టేస్టీగా ఉంటుంది, కొద్దిగా నిల్వ ఉంటుందండి, తొందరగా పాడవదు. ఇక ఫైనల్గా తాలింపు వేసుకోవడమే. కొద్దిగా కరివేపాకు, ఆవాలు వేయించేసుకొని తాలింపు వేసుకున్నానండి. తాలింపు అనేది మన ఇష్టం, వెల్లుల్లి వేసుకోవచ్చు, ఇంకా ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు. కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలంటే వేసుకోవచ్చు అండి. కానీ ఫైనల్గా చిక్కుడుకాయ తొక్కు పచ్చడి చాలా అంటే చాలా బాగుందండి. బీరకాయ తొక్కుతో పచ్చడి ఎలా చేస్తామో సేమ్ అట్లానే ఉంది. పచ్చడి చూడడానికి మాత్రం టేస్ట్ డిఫరెంట్గా ఉంది. బీరకాయ తొక్కు పచ్చడి ఒక రకమైన టేస్ట్ ఉంటే ఈ చిక్కుడుకాయల తొక్కలతో చేసిన పచ్చడి ఇంకో టేస్ట్ ఉందన్నమాట అండి. ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక. అలానే వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ పచ్చడి ఏంటి అంటే వేడి వేడి రైస్లోకి అట్లాగా చక్కగా కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుందన్నమాట అండి. టిఫిన్లోకి ఎలా ఉంటుంది అనేది చూడాలి.